ఆయన చిరంజీవిని ప్రభుత్వం రాజకీయంగా అవమానించింది. సమాధానం చెప్పడు. అది అసెంబ్లీలో కాదు. ఏది జరిగిన నిజం? దానికి సాక్షాత్ చిరంజీవిని దేవాలయం ప్రభుత్వం అసెంబ్లీ అవమానించింది కాబట్టి, అన్నది నిజమా? ఎక్స్ ఎమ్మెల్యే లేదు, కాబట్టి, చిరంజీవి మినిస్టర్ చెప్పేది కాబట్టి, నిజమా? ఇది ఎక్స్ మాట్లాడు. రాష్ట్రసభ ఆయన కాబట్టి దానికి చెప్పారు, సమాధానం చెప్పాల్సి తీసుకొచ్చారు, వచ్చింది. అది మంచి జరిగింది, లేకపోతే అది 10 కూడా మందికి చెప్పడు. ఆయన మంచి తీసుకోండి. ఇవన్నీ డ్రామా మాటలొద్దు. చిరంజీవిని నేను అవమానించారు. అది నిజమా, ఎన్ని అబద్ధమా? అనుకున్నా అన్న ఎన్ని డైరెక్ట్ అనుకున్నా, ప్రశ్న. మీరు వైసీపీ మీరు వాళ్ళు ఏదో ఎన్ని దొంగ మాట్లాడుకున్నా, మాట్లాడతావు. పేరు నాని ఎన్ని మాట్లాడుకున్నా, నేను అన్నింటి కోసం నేను రాజకీయ ఉద్యోగికి వెళ్ళట్లేదు కాబట్టి, నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ వెనకేసుకొచ్చినా, ఏమి జరిగింది అక్కడ వాస్తవాలన్నీ అందరికీ తెలుసు. దానికోసం మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడకుందంటే ఇప్పుడు ఆయన 9వ నెంబర్ చిరంజీవి అబద్ధం చెప్పాడా? చిరంజీవి అబద్ధం చెప్పాడా? నువ్వు మాట్లాడే ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆలీ గారు ఎందుకు సమాధానం చెప్పలేదు? కృష్ణపట్ల సమాధానం ఎందుకు చెప్పలేదు? ధైర్యం చాలా డ్రామాలు ఆడతారని రాజమౌళి గారు మాట్లాడలేదు. వచ్చిన 3 రోజులు మాట్లాడాడు, 3 days కి మాట్లాడాడు. మహేష్ బాబు అరగంటకు మాట్లాడాడు, 10 నిమిషాలకి. 10 minutes పక్కనే ఆర్నామూర్తి గారు ఉన్నారు, పక్కనే ఆలీ గారు ఉన్నారు, పక్కనే పోసాని కృష్ణ ఉన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? నటికుమార్ ఈ డ్రామా మాటలు ఒకటి ప్రజలు చూస్తున్నారు. ఎవరు ఏ పార్టీకి ఉన్న అభిమానులు అనుకుంటారు, కానీ చిరంజీవి ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు. చిరంజీవికి అందరూ వాడు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు నీ మాటలకు వైసీపీ వాళ్ళు జిందాబాద్ కావచ్చు, ఇప్పుడు నా మాటలకు చిరంజీవి గారి అభిమానులు ఉంటే 100% అది మంచి అయితే మంచి తీసుకుంటారు, చెడు అయితే చెడు తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు అబద్ధం అంటే అయిపోదు. ఆ రోజు జరిగిన దాంట్లో చిన్నవాళ్ళకి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసుకొని చెప్పు. ఆ భీమానాయకు 105 థియేటర్లు సీజ్ చేశాడే, మరి అదే అఖండ సినిమా ఏమైనా సీజ్ అయిందా? అవలేదు కదా. 105 థియేటర్ భీమానాయకు థియేటర్ సీజ్ చేసి ₹5 ₹35 అమ్మన్నారే. ఏది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ రోజు ఏమైపోయారన్న అందరూను. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాని మొత్తం సర్వనాశనం చేసిన రోజు ఏమైపోయారన్న అందరూను. అదే మరి అఖండ సినిమాకి ఎవరు రాలేదే. ఆ రోజు ఖండించాం. మా భజన నేను వైసీపీలో అప్పుడు మీతో పాటు వైసీపీలో ఉన్నాను. నేను ఖండించాను. అప్పుడు కూడా 105 థియేటర్లు సీజ్ అయ్యాయి. అంటే కూటమిని విమర్శిస్తే వైసీపీలో ఉన్నట్ట ఏం మాట్లాడతావు? అది కాదు, జగన్మోహన్ రెడ్డి అభిమానిస్తాను చూపిస్తే అవుట్ అండ్ అవుట్ నేను కూటమికి సపోర్ట్ చేస్తున్నా. అది కాదు, నేను కొనిదెల ఫ్యామిలీకి అభిమాని, దాసనాథ తర్వాత కొనిదెల ఫ్యామిలీకి అభిమాని. 100% నా ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే ఉంటాను, గారితోనే. ఇది వాస్తవం. అవునన్నా కాదన్నా నేనైతే వాస్తవం. నేను వాస్తవం చెప్పాను కదా, నేను అబద్ధం చెప్పట్లేదు. పొద్దున పూజ చెయ్యి, ఫోటో పెట్టుకో. నేను అలాగే ఉంటానన్నా, తప్పేమి లేదు. 100% చిరంజీవి గారి కోసం తప్పు మాట్లాడితే ఊరుకోను. ఆయన 100% తప్పు చేయడు. ఎదుటి వాళ్ళు చెయ్యనివ్వడు. నువ్వెన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఆయన అభిమానంగా ఒక్క రోజున చాలు. ఒక్క నిమిషం ప్లీజ్. చిట్టిబాబు గారు, మీరు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. మీరు అడగాల్సింది అడిగారు, మీరు చెప్పాల్సింది చెప్పారు. నటికుమార్ గారిని ఆయన చెప్పాల్సింది చెప్పనిద్దాం, మీకు ఎక్కువ కొంచెం సమయం ఇచ్చాను కాబట్టి మీరు వెళ్ళాలన్నారని ఆయన నేను ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తాను. నాకు కూడా ఒకే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటే, నటికుమార్ నాకు చాలా మిత్రుడు. నటికుమారు ఆయన దేవుడు, ఆయన మంచి, ఇవన్నీ తర్వాత అవన్నీ వేరే విషయాలు. ఇక్కడ చిరంజీవి చెప్పి నన్ను అవమానించలేదు అని చెప్పిన మాట నిజమా? మా అన్నయ్యను అవమానించారు అని జుట్టెగరేసుకుని ఆవేశపడిపోయి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట నిజమా? ఈ నిజం ప్రజలకు తెలియాలి. ఎవరిది నిజం అది తెలియాలి. అది వదిలేసేసి ఆయన మంచిని తీసుకోండి, చెడు తీసుకోండి, ఈ వేదాంత మాటలు, ఈ డొక్క తిరుగుడు మాటలు కరెక్ట్ కాదు. నిజంగా చెప్పాలి. ఇక రాజకీయాలు కాదు, ప్రజలకి తప్పుదో పట్టించారు. ఒక నిమిషం, మాలాంటి వాళ్ళు కూడా చిరంజీవి ఇంత సీనియర్ హీరోని ఇలా అవమానించారా అని ఫీల్ అయ్యాం. ఇప్పుడు అది కాదు, పచ్చి అబద్ధం తేలినాక అది క్లారిటీకి ఇంత అబద్ధాన్ని ఎందుకు ప్రమోట్ చేశాడు పవన్ కళ్యాణ్?
దాన్ని తెలుగుదేశం వాడుకున్నారు. దీనికి చాలా క్లారిటీ ఇవ్వాలి. అతను క్లియర్ ఇప్పుడు బాలయ్యనే అవమానించారు మీ కూటమి, బాలయ్యని 9వ పేరు వేసింది. ఇది వీటికి సమాజం దాన్ని వదిలేసేసి చిరంజీవి బాలయ్య మధ్య గొడవ అన్నట్టు క్రియేట్ చేసి అది చేస్తున్నారు వాళ్ళు. కూటమి చేస్తుంది, కూటమి టాక్టిక్సే అది. అసలు విషయాన్ని పక్కన పెట్టి పక్క విషయాల్ని చేసి డైవర్ట్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ ఆఫ్ మీడియా అది. కానీ ఆ ట్రాప్ లో మీరు కూడా పడకండి. కూటమిలో ఉన్న వ్యక్తే, పవన్ కళ్యాణ్ కూటమి వ్యక్తే, అది కూడా గుర్తుపెట్టుకో. ఓకే ఓకే సార్, ఓకే రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు మాట్లాడినందుకు. నట్టికుమార్ గారు, యా అంటే ఒకటి మీరు మాట్లాడుతున్న మాటల్లో కూడా మాకు అర్థమైంది ఏంటంటే జరగలేదని మీరు ఎక్కడా చెప్పట్లేదు, కాకపోతే దానికంటే వేరే ఇంకా గ్రేటర్ గుడ్ వైపు మనం ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి చిరంజీవి గారు అదే చెప్పారు, దాన్ని మనం ఫోకస్ చేద్దాం అనేది మీరు చెప్తున్నారు. సో జరగలేదనేది మీరు ఎక్కడ చెప్పట్లేదు, జరిగిందని కొంతమంది భావించారు, కానీ దాని గురించి కంటే కూడా ఇది ఇంపార్టెంట్ కదా అనేది మీరు చెప్తున్నటువంటి మాట, అంతే కదా? ఇప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజం, చిరంజీవి గారి మాటలు నిజం. అక్కడ చిరంజీవి గారి మాటల్లో ఏంటంటే చెడు ఫోకస్ చేస్తే మంచి పోతుంది. అక్కడ మంచి ఏంటంటే జీవో వచ్చింది, అందరికి ఉపయోగపడింది, ఆయన వెళ్ళిన పని సక్సెస్ అయ్యింది. దాని మీద మనం దృష్టి పెట్టాలి. కానీ అక్కడ ఏదో చిన్న జరిగింది, జరగలేదు అని, అది జరిగింది నేను జరిగిందని చెప్పడానికి ఆయన చిన్నపిల్లడు కాదు. ఆయన ప్రపంచంలో పద్మవిభూషణ్ అంటే 10 మంది కోసం పనిచేసేవాడు, 10 మంది కోసం మాట్లాడేవాడు. ఆయన దాన్ని తీసుకొచ్చి నాకు ఇక్కడ ఇది జరిగింది అక్కడ అది జరిగిందని చెప్తాడండి? చెప్పడు కదా. లెటర్ కూడా ఎందుకు రాశాడు? బాధ అనిపించి, మనసుకు బాధ అనిపించి, కష్టం అనిపించి, అసెంబ్లీలో నా కోసం ఎందుకు డిస్కషన్ చేశారు, నా కోసం వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడారని మాత్రమే చెప్పాడు తప్ప ఇప్పుడు నాకు ఇలా జరిగింది అలా జరిగిందని ఎందుకు చెప్తారండి? నిజం కొన్ని జరిగాయి కాబట్టే నేను మాట్లాడినా, రాజమౌళి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది కొన్ని నిజం జరిగాయి, వాస్తవం, ఒప్పుకోక తప్పదు. కానీ ఆయన రాయడం అనేది, ఆయన రాసేటప్పుడు ఆయన అందుకే అంటారు మహా వ్యక్తి, ఆయన 10 మందికి మంచి చేసేవాడు అని ఎందుకంటారు తెలుసా? అక్కడ చెడు తీసేసి మంచి తీసుకున్నాడు, అందుకే హుందాతనం చిరంజీవి గారు అందరి వాడు అన్నారు.